100 రోజుల కాంగ్రెస్ పాలనలో పారదర్శకమైన మార్పులు తెచ్చామని అన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇక గత ప్రభుత్వం కంటే ఇప్పటి ప్రభుత్వం పాలనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పథకాలతో ప్రజలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. వికారాబాద్ జిల్లాకు సాగునీరు అందించడానికి కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. రోసయ్య గారు ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలే ఉన్నాయి. మరి తప్పకుండా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా జర్నలిస్టుల విషయంలో గత ప్రభుత్వం చేయని విధంగా ప్రతి ఒక్కరికి వాళ్ళకు కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా మరి ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో ఆ స్థలాలు ఇచ్చే కార్యక్రమం కానీ, లేకుంటే ఈ 6 గ్యారెంటీలల్లో వచ్చే 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునే కానీ, ఇంకా వారి సంక్షేమం గురించి వారు రిప్రజెంటేషన్ చేసింది ఏదైతే తప్పకుండా ఈ ప్రభుత్వానికి స్పీకర్ హోదాలో ఈ జిల్లా వాసిగా నేను ప్రభుత్వాన్ని ఆదేశించడం జరుగుతుంది.